ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధం చేసింది ధరణి కమిటీ. చిన్న చిన్న మార్పులతో పరిష్కారం అయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది. 2 రోజుల్లో సీఎం రేవంత్ను కలవనుంది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేయాలని ధరణి కమిటీ సూచించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో మొత్తానికి ధరణిపై నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది కమిటీ. ఇంకా ఏ ఉన్నాయి మార్పులు చేర్పులు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు ధరణి కమిటీ సిద్ధమైంది. రేపు సీఎం కొడంగల్ పర్యటన వెళ్తున్న నేపథ్యంలో ఎల్లుండి ధరణి కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ముఖ్యంగా గతంలో పట్టా భూమి ఉన్నప్పటికీ ధరణి వచ్చిన తర్వాత అవి సంబంధించి డాటా ఎంట్రీ రూపంలో మిస్టేక్ లో పడ్డాయని ధరణి కమిటీ భావించింది. అలా అనేక ఫిర్యాదులు రావడంతో ముందు ఆ సమస్యను పరిష్కరించాలని ధరణి మధ్యంతర నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మీకు ఇంకా చాలా వరకు కూడా గతంలో పట్టా ఉన్న భూములు అటు ఫారెస్ట్ కు సంబంధించి కానీ దేవాదాయానికి సంబంధించిన భూములుగా మిస్టేక్ పడ్డ నేపథ్యంలో వాటిని వెంటనే చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో చాలా మంది రైతులు కూడా సఫర్ అవుతున్నారు. రైతు బంధు కూడా రావట్లేదు. ఇది పెద్ద సమస్య మారింది. దీంతో పాటు భూమి ఉన్నప్పటికీ ధరణిలో తక్కువ భూమి ఎంటర్ అయింది. దాని విషయంలో కూడా మార్జిన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ గ్రామాలకు సంబంధించి కూడా ఎంక్వైరీ సిస్టానికి అధికారులను పంపించాల్సిన అవసరం ఉందనేది ధరణి కమిటీ భావిస్తా ఉంది. ధరణి మధ్యంతర నివేదికలో స్పష్టంగా ఈ అంశాలను చేర్చడం జరిగింది. వీలైన తొందరగా కూడా రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ మధ్యంతర నివేదిక ఉండబోతుందనేది ధరణి కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఒక 2 నెలల తర్వాత పూర్తి నివేదిక ఇచ్చేందుకు ధరణి కమిటీ సిద్ధమవుతుంది. ఎల్లుండి ఒక మధ్యంతర నివేదిక మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ధరణి కమిటీ ఇవ్వబోతుంది.